హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బీసీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా విశేషం ఏంటంటే కనుక ఈరోజు వీడియోలో మేమైతే కొత్త కార్ తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే కదా. లాస్ట్ మంత్ ఒక వీడియో పోస్ట్ చేశాను. అలాగే కార్ తీసుకున్నప్పటి నుంచి మేమైతే ఏ పూజ చేయించలేదండి కార్కి. ఎందుకంటే కనుక మేము కార్ తీసుకొని మా ఊరు వెళ్ళాము. మా బంధువుల పెళ్ళి ఉంటే పెళ్ళి చూపించేసుకొని ఫ్రైడే మార్నింగ్ మా ఇంటి దేవునికి పూజ చేయించుకొని అలాగే సాటర్డే సండే వచ్చేసి నా ఫ్రెండ్ పెళ్ళి ఉండింది తిరుపతిలో. అక్కడికి వెళ్ళి పెళ్ళి చూసుకొని కాణిపాకంలో పూజ చేపిద్దాము అనుకున్నాం యాక్చువల్గా. కానీ మేము అనుకున్నదంతా మా ప్లాన్ అంతా ఉల్టా అయిపోయిందనమాట. ఎందుకంటే ఫిబ్రవరి 19th ఊరు వెళ్ళాం, కానీ ఫిబ్రవరి 20 మాకు కాల్ వచ్చిందనమాట ఎర్లీ మార్నింగ్ 6కే. ఇలా మీ బంధువులు ఒకరు చనిపోయారు అనేసి. సో మా బంధువులు కాబట్టి మా దాయాదులు కాబట్టి మేమైతే ఇంకా 11 days ఎలాంటి పూజ చేయించకూడదని చెప్పారు. సో ఎలాంటి పూజ చేయించకుండా మేము జస్ట్ మా బంధువులు పెళ్లి చూసుకొని వచ్చేసాము. మా ఫ్రెండ్ పెళ్ళికి కూడా పోలేదు. ఎందుకంటే మాకు ఇంకా ఆ ముట్టు ఈ ముట్టి అని చెప్పేశారు. మా అత్తయ్య వాళ్ళు వెళ్ళకూడదని చెప్పారు. సో మేము వెళ్ళలేదు, ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అలాగే ఉండిపోయాము. ఇంకా అటు ఇటు 11 days అయిపోయాక మళ్ళీ మేము ఇంట్లో పూజ చేసుకున్నాం, కానీ కార్కి అయితే పూజ చెప్పలేదు. ఇంకొక ఆటంకం ఏదో వచ్చేసింది. సో అలా అయిపోయిందనమాట. సో March 14th అంటే నిన్న సాటర్డేనే మాకు ఇంకా వీలు పడింది పూజ చేయించడానికి. ఇంకా మార్నింగ్ లేసి ఇల్లంతా కడిగేసుకొని అన్ని బట్టలు గిట్లు అన్నీ ఉతికేసుకున్న తర్వాత సాయంత్రం అయింది మేము పూజ చేయించుకునేపాటికి. అప్పటికి కూడా 5:30కి అలా వెళ్ళాము. కానీ 5:30కి వెళ్ళేపాటికి శివాలయంలో, మా ఇంటి దగ్గర ఉన్న శివాలయమే అనమాట, అక్కడ పెళ్ళి జరుగుతూ ఉండింది. సో పూజారి గారు చాలా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తను వచ్చి మాకు పూజ చేయించిచ్చారు కారుకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి పూజారి గారికి కూడా. అండ్ మా కార్ ఎలా ఉందో చెప్పేయండి. పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. పూజ అయిపోయిన వెంటనే మేమైతే పక్కన ఉన్న ఉడిపి హోటల్కి వెళ్ళేసి అక్కడ టిఫిన్ తిన్నామన్నమాట. ఇంకా లంచ్ డిన్నర్ అంతా ఎందుకులేండి రైస్ అనేసి మేమైతే వెజ్ పలావ్ తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో రోటీ తీసుకున్నారు. మేము మా పిల్లల మధ్య వెజ్ పలావ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.